పెసర పునుకులు బాగున్నాయి, కాకపోతే గట్టిగా ఉన్నాయి, మెత్తగా లేవు. మెత్తగా అంటే స్పాంజిలా ఉండాలి, నోట్లో అలా పెద్దగానే అలా అలా లోపల దిగిపోవాలి. హాయ్, హలో, హౌ ఆర్ యూ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. పొద్దున్నే మార్నింగే మేకప్ వేసుకొని ఎక్కడికి రెడీ అయ్యిందని అనుకుంటున్నారా? చాలా దూరం వెళ్దామని రెడీ అవ్వాను. చాలా దూరం అంటే ఏదో ఫంక్షన్కో లేకపోతే ఎన్నో పెళ్ళికో ఇంకా వేరే వేరే సంథింగ్ ఏం కాదండి. సో నేను వెళ్ళేది కూరగాయల మార్కెట్కి. అదేనండి, ఏంటి అంటారు, సంతకి వెళ్తున్నాను. నా భాషలో చెప్పాలంటే సంతకి వెళ్తున్నాను నేను. సంతకంటే ఏ ఊరు అని అనుకుంటున్నారా? 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకి. ఏంటి సంత అంటే పక్కనున్న వీధిలోకో లేకపోతే ఎదుర్కొంటున్న సందులోకో లేదంటే ఊర్లో ఉన్న ఏదో వీధిలోకి వెళ్ళాలి కదా అని అనుకుంటున్నారా? అలా ఏమి లేదండి, పక్క పక్కనే ఉండి సంత చేస్తే ఏం బాగుంటుంది? దూరంగా వెళ్తేనే కదా సంత అని ఒక థ్రిల్ ఉంటుంది. చూడండి, నేను ఎంత దూరం వెళ్తున్నాను. నిజంగా 100 కిలోమీటర్ల దూరంలో సంతకి వెళ్ళాలంటే మధ్యలో టిఫిన్ కాగొచ్చు, టీ కాగొచ్చు, మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లన్నీ చూడొచ్చు. సో నేను అంత దూరం సంతకి ఎందుకు వెళ్తున్నానంటే మాత్రం మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, ఇంతమంది ఒక్క ఊర్లో ఇంత దూరం. ఇప్పుడు జగ్గంపేట ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లో వాళ్ళందరూ కూడా జగ్గంపేట వచ్చి మార్కెట్ చేసుకోవాలి. అలాగే నేను వెళ్ళే అడ్డదిగుల సంతలో మాత్రం చాలా దూరం నుంచి అందరూ వచ్చి సంత చేసుకుంటారు. ఎందుకంటే మంగళవారం వారానికి ఒక్కరోజే ఆ ఊర్లో, మా ఊర్లో అయితే నేను పుట్టిన ఊరు మా తాతయ్య వాళ్ళ ఊరు, ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే అది చాలా దూరం అండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సంతకు వస్తారు. నేను వాళ్ళతో కనిపిస్తే మాట్లాడొచ్చు. సో అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీకు కూడా చూపించవచ్చు. ఇది అందరికీ తెలిసిన రూటే. ప్రతి ఒక్కరు ఏదో అకేషన్ కి ఇక్కడికి వచ్చి ఏమన్నా ఏంటి ఫంక్షన్ లో గట్టా తెలుసుకునే రూటే. ఇది ఏ రూటో మీరు మాత్రం కామెంట్ లో చెప్పండి, ఎందుకంటే నేను చెప్పను కాబట్టి. మీరు చెప్పారనుకోండి, నాకు ఒక అమ్మయ్య చాలా మంది వీడియో చూస్తున్నారు అని ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందుకే నేను చెప్పట్లేదు. చూసారు కదండి, నేనైతే ఏ రూట్ లో వెళ్తున్నానో ఫస్ట్ మీకైతే నేను ఊరు పేరు చెప్పలేదు. ఈ రూట్ మాత్రం చాలా మందికి తెలుసు అనమాట. మేమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నాకైతే చాలా ఆకలేస్తుంది. సరే, ఆకలేస్తుందంటే ఎలా సరిపోతుంది చెప్పండి? అందుకని ఎలకలు పరిగెడుతున్నాయి, ఏదో ఒక పిల్లిని పట్టుకుని అర్జెంటుగా వేయాలి కాబట్టి. సో నేనైతే ఒక చిన్న హోటల్ ఉందండి, ఇక్కడైతే ఆగాము. నేను ఒక్క సింగిల్ పూరి 2 ఇడ్లీ చెప్పాను. ఎందుకంటే ఎంతసేపు ఇంట్లో టిఫిన్లు చేసి బయట టిఫిన్ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ 3 రకాల చట్నీ వేశారు. ఒకటైతే బొంబాయి చట్నీలో చాలా దిక్కునైతే బంగాళదుంప వేస్తారు, ఇక్కడైతే ఆనపకాయ ముక్కలు వేస్తారండి. చట్నీ అయితే నాకేం నచ్చలేదు. అలాగే చింతపండు చట్నీ కూడా వేస్తారు, అది కూడా నచ్చలేదు. పూరి కూడా నచ్చలేదు. ఇడ్లీ అయితే పర్వాలేదన్నమాట. ఏదో ఆకలి తీరాలి కదా, ఆకలి తీరలేదు అనుకోండి, సంత కాదు కదా, మళ్ళీ వెనక్కి చింతకాయలు అమ్ముకోవడానికి వెనక్కి వెళ్ళాల్సి వస్తుందని ఎదరికి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ అయితే నేను 2 ఇడ్లీ తిన్నాను. పూరి ఎక్కువైంది నాకు, దాన్ని మాత్రం వదిలేశాను. సో ఇది ఇక్కడున్న టిఫిన్ హోటల్ మాత్రం దూరంగా అయితే ఇంకేమి కనిపించట్లేదు. ఇది ఒక్కటే అనుకుంటానండి ఈ ఊరికి. ఇది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి, పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు, అలాగనే సిటీ కాదు. ఎక్కువ మంది ఇక్కడికే వస్తున్నారు టిఫిన్ చేయడానికి. పార్సిల్ కూడా ఉందండి. నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏదో అలా మాట్లాడేస్తున్నాను అంతే అండి. ఇడ్లీ తప్ప నాకు ఏది గది లేదు. మరి ఏం చేయనండి, ఇంట్లోనే ఇడ్లీయే, బయట ఇడ్లీయే, ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ, ఇది ఒక్కటే. సో ఇంత దూరం నుంచి నేనంటే ఒక్కరోజే సంతకి వెళ్తున్నాను, వీళ్ళైతే ప్రతి వారం అడ్డదిగిలి సంతకి వెళ్ళాలి. ఎందుకంటే బాగా పల్లెటూరులో దూరం ఊరు వెళ్ళి సంత చేసుకోవాలి, వారానికి ఒకసారి అవకాశం ఉంటుంది. అవి ఈ ఊర్లమ్మ, ఇలాంటి పల్లెటూర్లన్నీ అడ్డదిగిలి సంతకి వెళ్తారనమాట. సో చూడండి, అంటే పల్లెటూర్లు అంటే స్కూల్ బస్సులు ఇలాంటివి ఓకే అండి, కానీ సంతకి వెళ్ళాలంటే మాత్రం వారానికి ఒక్కసారి. చూడండి, ఇంకోండి ఇక్కడ కూడా సంత కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి, ఏదైనా బస్ కోసం. సో మా ఆడళ్ళు అయితే ఆటో వచ్చినా ఎక్కం, ఎందుకంటే బస్ ఫ్రీ అయినప్పుడు ఆటో ఎందుకు ఎక్కుతాం? అలాంటి అవకాశం చాయిసే లేదు. ఆటో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం కదా, మేము కొట్టుకుని కుమ్ముకుని ఎలాగైనా సరే దొల్లేసైనా సరే కానీ బస్ ఎక్కి మాత్రమే వెళ్తాం. ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి. ఫ్రీగా వస్తే జనాలు కూడా తాగేసే రకాలు అన్నమాట, అందరూ ఆడవాళ్ళు నాతో సహా. ప్రజెంట్ అయితే నేను గంగవరంలో ఉన్నానండి. గంగవరంలో మనకి ఇక్కడ వచ్చే రాజమండ్రి నుంచి వచ్చే రూట్ కూడా మనకు కలుస్తుంది. రాజమండ్రి నుంచి పాడేరు, అరకు వెళ్ళే వాళ్ళకి, ఎవరైనా టూర్ షిఫ్ట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ సూపర్ అయిన హైవే రూట్ ఉందండి.
సో ఇంకా అది పూర్తి అవ్వలేదు. పూర్తి అవుతే గనక ఈ మధ్య మధ్యలో పల్లెటూర్లు ఇవేమి తగలకుండా డైరెక్ట్ రాజమండ్రి నుంచి అరకు, పాడేరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి ఒక బోర్డు కనిపిస్తుంది, NH516E అండి. సో అంటే దాని అర్థం ఏంటనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. సో ఇక్కడైతే హైవే రూట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, అలాగని ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా త్వరగా చేరుకోవాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రూట్ అయితే సూపర్ గా ఉంటుంది. నేను వచ్చింది అయితే మాత్రం జగ్గంపేట నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను గంగవరంలో వేరే పక్క రూట్ లో ఉన్నాను. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ రూట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, రూట్ అయితే ఎంత సూపర్ గా ఉంటుందన్నమాట. ఈ రూట్ లో అసలు గోతులు ఏంటి స్పీడ్ బ్రేకర్లు అటువంటి ఏమి ఉండవు. అలాగని మరీ ఫాస్ట్ గా వెళ్ళకూడదు, కానీ రూట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, రాజమండ్రి నుంచి అరకు, పాడేరు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ రూట్ చాలా బాగుంటుందని చెప్పొచ్చండి. మేమైతే అక్కడికి సంతకి వెళ్తున్నాం. మాకు ఏలేశ్వరం నుంచి వేరే రూట్ ఉంది, కాకపోతే ఈ రూట్ బాగుంటుందని మేము ఇలా వెళ్తున్నాం అనమాట అక్కడికి. సో చూసారు కదండి, రూట్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ రూట్ లో వెళ్ళే వాళ్ళకి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అరకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ రూట్ లోనే వెళ్ళండి, త్వరగా వెళ్ళొచ్చు. ఇంకా రోడ్లు అనేది ఇంకా పూర్తి కాలేదు. కాలేదు అని చెప్పలేను, ఎందుకంటే నేను వెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడైతే పూర్తి అయిపోయింది ఏమో తెలియదు. సో మీకు ఇంకా ముందుకెళ్ళే కొద్ది నేను వీడియో చూపిస్తాను కాబట్టి ఒకవేళ రోడ్డు పని పూర్తి అయిపోతే మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళొచ్చండి. అడ్డదిగిలు వచ్చేసాం. మేమైతే టిఫిన్ చేస్తామండి, ఇంకా లేట్ అవుతుంది కదా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నామండి.
మొత్తానికి ఎలాగైతే అడ్డదిగిలి సంతకైతే చేరుకున్నాము. సో స్టార్టింగే నాకు ఇక్కడ విత్తనాలు కనిపించినాయండి. చాలామంది వర్షాకాలం కదా, అందుకని చాలామంది పాలకూర, తోటకూర చాలా రకాలన్నీ వేస్తుంటారు కదా. ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇక్కడ చాలా విత్తనాలు ఉన్నాయి, రకరకాలు. నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలవనివి కొన్ని ఉన్నాయి. సో ఇవైతే మాత్రం ఇక్కడ అడిగాను అంతే, జస్ట్ నేను కొన్నా, మాకంటూ స్థలం లేదు వేయడానికి. ఇదిగోండి, ఇదైతే మాత్రం సంత. ఇక్కడ నుంచి మనకి చుట్టుపక్కల ఏంటంటే మన ఊర్లో ఉండే సంత ఒక సందు 2 సందులు అలా ఉంటుంది. ఇది అలా కాదండి, మొత్తం అడ్డదిగిలి మొత్తం సంత ఉంటుంది. కాకపోతే దుకాణాలు మాత్రం కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. మరీ అంత దగ్గరగా పక్కనే కాకుండా, ప్లేస్ లేకుండా ఇరికిరిగ్గా కాకుండా, ప్లేస్ అంటే మొత్తం ఊరంతా దుకాణాలు ఉంటాయి. ఏ సందులోకి వెళ్ళినా దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడ హోల్సేల్లు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, చాలామంది ఎవరైనా ఒకవేళ అదేండి చిన్ని కొట్లు వాళ్ళు బయట వచ్చి చింతపండు అమ్మేవాళ్ళు ఇలా ఉంటాయి కదా, షీకాయ, కొంకడికాయ, ఇలాంటివన్నీ ఇక్కడైతే తక్కువకు దొరుకుతాయి అన్నమాట. ఎక్కడి నుంచైనా సావుకారులు వచ్చి ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి, చిన్నప్పుడైతే మా తాతయ్య వాళ్ళతో కలిసి వచ్చేదాన్ని అండి ఈ మార్కెట్కి. మా తాతయ్య వాళ్ళతో రావాలంటే నేను ఇంకా పక్కనున్న పిల్లలు పోటీ పడేవాళ్ళం అనమాట మా తాతయ్యతో వెళ్ళడానికి. నేను వెళ్తాను అని. ఏంటి ఇందులో అంత విచిత్రం ఏముంది పోటీ పడడానికి అని అనుకుంటారా? ఏముందండి, చిన్నపిల్లలు అంటేనే ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొట్టి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి మేము కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని అనమాట మా తాతయ్యతో రావడానికి. సో ఇప్పుడైతే మా తాతయ్య గారు లేరనుకోండి, నేనైతే ఏం కొనాలా అని ఆలోచిస్తే, సరే అయితే బండి మీద వెళ్తూ ఏదో ఒకటి తినాలి కదా, స్నాక్స్ కొనుక్కుందామనేసి ఇక్కడ చెకోడీలు ఉన్నాయండి. సో నేనైతే చక్కెడాలు తీసుకున్నాను. చక్కెడాల ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు. ఎందుకు నేను ఇక్కడ సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడితే ఈ వాయిస్, ఈ డిస్టర్బెన్స్ ఇవన్నీ పడిపోతుంది కదండి, అందుకని. సో ఫస్ట్ వచ్చి నేను చక్కెడాలు తీసుకున్నాను, ప్యాకెట్ 20 రూపాయలు. అదంతా మాట్లాడాలనిపించింది. ఏంటండి మీరు ఎక్కడి నుంచి తెస్తారు, ఇక్కడైనా పక్క ఊరా అని అడగాలనిపించింది. సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు టైం సరిపోదు కదండి. ఇది అయితే మాత్రం చేపల దుకాణం అన్నమాట. సో మనకైతే ప్రత్యేకంగా చేపల దుకాణం పెద్ద కొట్లు ఉంటాయి. ఇక్కడైతే ఇది గట్టిగా ఉంటే కొంచెం ప్లేసే, కాకపోతే ఇక్కడ మనకన్నా రేటు తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డ్యామ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి డ్యామ్లో చేపలు తెస్తారనమాట. రేట్లు తక్కువగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, కొనుక్కోవచ్చు. నేనైతే 2-3 దగ్గర బేరం ఆడాను. వాళ్ళేమో నేనేమో కొంటానేమో అనుకొని తీసుకెళ్ళమ్మా అది తీసుకెళ్ళమ్మా అని అంటున్నారు. సో నేనైతే ఇంత దూరం నుంచి మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళేసరికి ఇవి పాడైపోతాయి కదా, త్వరగా వండాలి కదా అని నేనైతే చేపలేమీ తీసుకోలేదు. ఇక్కడి నుంచి మళ్ళీ నేను వేరే ప్లేస్కి, అంటే నీకు ఈ వీడియోలో నేను మొత్తం అందరికీ వీడియో చూపించాలి, అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపించాలి కాబట్టి కొన్ని అలా లైన్గా తీసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇవి చేపలు. ఈ చేపల్లో నేను ఒక చేప బేరమాడాను అనమాట. అవేంటంటే ఎర్రమైలు అంటారు కదా, నేను ఎక్కువ ఆ చేపలు అంటే ఇష్టపడతాను. ఫ్రైకి, కర్రీకి చాలా బాగుంటుంది. సో అది అడిగేసి అది కూడా రేటు కుదరలేదు, పక్కకి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా కిరాణా మనకి ఇంట్లోకి ఏమైతే సరుకులు కావాలో అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్రత్యేకంగా కిరాణా షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. అలాగే కూరగాయలు, కిరాణా, ఎండి చేపలు, ఉల్లిపాయలు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ చాలా దూరం నుంచి. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉంటాయండి. కొన్ని పల్లెటూర్ల పేర్లు అయితే నాకు తెలియదు. ఆ పల్లెటూర్ల నుంచి ఎవరైనా మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలి అంటే కనుక ఈ ఊరు వచ్చి కొనుక్కొని వెళ్తారు. అది కూడా వారానికి ఒక్కసారి మాత్రమే మార్కెట్ అండి. ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి బట్టల దగ్గర నుంచి ప్రతి వస్తువు దొరుకుతుంది. మా చెల్లి ఎంతో ప్రేమగా పిలిచింది కదా, అక్క ఇక్కడ అన్ని సరుకులు ఉన్నాయని. సరే చెల్లి దగ్గరికి వెళ్ళే కొందామనేసి అలా నడుచుకుంటూ అంటే పక్కనే కాదు కదండి, మొత్తం అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కనే ఇదిగోండి మా సిస్టర్ దగ్గర కోట దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే మాత్రం కిరాణా అంటే కిరాణా కాదండి, మసాలా సామాన్లు ఏమైతే కావాలో ప్రతి వస్తువు. ఏంటి సంతలోంచి సడన్గా మా హైవే రోడ్లో ఉన్నారనుకుంటున్నారా? ఏం లేదండి, సంత అయితే చాలా భారీగా సంత చేశాను. నేనైతే 20 రూపాయలు పెసర పునుకుల కోసం ఇంత దూరం వచ్చానమాట. అడ్డతీగల దాకా వచ్చి పెసర పునుకులు కొనుక్కొని అక్కడ తింటే బాగోదని మళ్ళీ హైవే రూట్లో ఆగి తినడానికి రెడీ అయ్యాను. ఇంటికి వెళ్ళేదాకా ఆకలితో ఉండాలంటే కష్టం కదా, మరి ఎలా ఇవి కావాలనుకుంటాను.
చెప్పేది ఎక్కడైనా సరిగ్గా వినపడట్లేదు నా బాధ. మరికి అతకి పెసర పునుకుల్లో అయితే మాత్రం కారప్పొడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు ఎంతమందికి పెసర పునుకులు కారప్పొడి వేసుకుని తింటాం ఇష్టమో చెప్పండి. నేనైతే అడ్డతీగల్లో చేసిన సంత చాలా భారీ సంత. ఇక్కడ చెప్పాలంటే చాలా కష్టం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం నేను ఏమేమి కొన్నానో అవి కూడా వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంకా చూస్తూనే ఉండండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి మేమైతే. పెసర పునుకులు బాగున్నాయి, కాకపోతే గట్టిగా ఉన్నాయి, మెత్తగా లేవు. మెత్తగా అంటే స్పాంజిలా ఉండాలి, నోట్లో అలా పెట్టగానే అలా అలా లోపల దిగిపోవాలి. అండి అడ్డదిగిలి సంత నుంచి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాం. రేటు తక్కువ ఉంటాయి ఇక్కడ కన్నా. ఎల్లుల్లిపాయలు కొంచెం అక్కడ పర్వాలేదు, బెటర్ అనిపించింది. తర్వాత మధ్యలో తిన్నాను కానీ బఠానీలు కొన్నాను, కానీ తినే అంత ఖాళీ లేక మళ్ళీ ఇంటికే తీసుకొచ్చాను. సో ఇది బొబ్బరి పప్పు తీసుకొచ్చానండి, ములక్కాయలు తీసుకొచ్చాను, ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, నిమ్మకాయలు, అల్లం, ఇంకా చాలానే తీసుకున్నానండి. అంటే సంతంతా ఈ మాత్రం చేయాలి కదా, అంత దూరం వెళ్ళి ఏమీ కొనుక్కు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏదో తీసుకోవాలి కదా, ఎలాగా మనకి డైలీ యూజ్ అయ్యే కదా ఇవన్నీ. అందుకనేసి ప్రతిదీ ఇంట్లోకి ఏది కావాలో అది మాత్రమే తీసుకున్నానండి. నేనైతే అక్కడి దాకా వెళ్ళాం కదా అని ఎక్స్ట్రాగా ఏం ఖర్చు పెట్టాలని అనుకోలేదు. ఓన్లీ నేను సంత కోసం వెళ్ళాను, సంత వీడియో దగ్గర కోసం వెళ్ళాను కాబట్టి వీడియో తీసుకుంటూ నాకేం కావాలో ఇంట్లోకి అవి మాత్రమే తీసుకున్నానండి. మీరైతే మాత్రం అక్కడికి ఎవరైనా సంతకి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటారు కదా, కానీ అక్కడైతే మాత్రం ఇక్కడ మనకి పప్పులు, బొబ్బరి పప్పు, అవే ఏంటండి పైర్లు అంటారు కదా, పెసరపప్పు, మినప్పప్పు, ఇక్కడ కన్నా అక్కడ రేటు తక్కువ ఉంటాయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కిరాణా కొట్లు వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం చింతపండు, కుంకుడికాయలు, చీకాయ ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే అడ్డదిగిలి మార్కెట్కి వెళ్ళి వాళ్ళు మార్కెట్ నుంచి అక్కడ హోల్సేల్కి దొరుకుతాయి, తెచ్చుకొని చిన్న చిన్న కొట్లు వాళ్ళు అమ్ముకోవడానికి అయితే బాగుంటుందండి. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో సంత కోసం అయితే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు మాత్రం అక్కడ దాకా వెళ్ళి మీకు ఏం కావాలో అవి తక్కువ రేటుకి దొరుకుతాయండి, తెచ్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు. నేనైతే చూసానండి, అది కూడా వీడియో ఉంది మీకు. సో అక్కడైతే మాటలైతే ఏమి వినిపించలేదు. నేను షార్ట్ నల్లబూసలో తీసుకున్నాను, ఇంకా టమాటాలు తీసుకున్నానండి, పచ్చిమిర్చి తీసుకున్నాను. చెప్పాను కదా ఇంట్లోకి అయితే ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నానండి. సో అక్కడి నుంచి రావడానికి అయితే మాకు చాలా దూరం పట్టింది, ఎందుకంటే వెళ్ళాం కదా. ఇక్కడైతే మాత్రం మనకి ప్రతిదీ ఏదైనా కూడా మనకి దొరికేవి న్యాచురలీ ఏమీ దొరకవు, అన్నీ మందులేసి పండించేవి మాత్రమే ఉంటాయి. కానీ అక్కడైతే మాత్రం వాళ్ళ సొంతంగా ఓన్లీ వాటర్, అది కూడా వాళ్ళకి నీరు తక్కువ ఉంటుందండి, వర్షం పడితేనే వాళ్ళకి నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వర్షం నీరుకి పండినవి మాత్రమే అండి. మందులు అయితే ఏమీ కొట్టరు, ఎరువులు అలాంటి ఇలాంటివి అంటే ఎరువులు అంటే వేయచ్చు తప్ప మందులు అయితే ఏం కొట్టరండి. మనకి కనీసం బాయిలర్ మాంసం తినాలంటే బాయిలర్ కూడా ఏంటి ఇంజక్షన్ చేస్తారండి, అక్కడ అలా ఏమి ఉండదు, నాటుకోళ్ళు ఎక్కువ దొరుకుతాయి. సో నేనైతే నాటుకోళ్ళు ఇవన్నీ ఏం వీడియో తీయడం నాకు కుదరలేదండి, వీడియోలు అంత ఎక్కువ అవుతుందని టమాటాలు ఇవన్నీ తీసుకున్నానండి. ఇదండి ఈరోజు ఈ వారం మంగళవారం ఏంటి సంతలో చింతకాయ ఇంత దూరం వెళ్ళి టమాటాలు, పచ్చిమిరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఆడవాళ్ళకి ఇవన్నీ డైలీ పనిముట్లు అనమాట. అదే డైలీ పనికొచ్చే వస్తువులు. ప్రతిరోజు టమాటాలు, ఉప్పు, కారం, పప్పు ఇలాంటివన్నీ తప్పవు కదా. ఏం చేసినా ఎలా చేసినా మాత్రం వండి పెట్టడం అయితే ఇది తప్పదు. ఇవి డైలీ వాడుకునే వస్తువులు కాబట్టి అంత దూరం వెళ్ళి కూడా నేను ఇవే తీసుకొచ్చాను అనమాట. సో అక్కడైతే నేను ఒక లైవ్ వీడియో చేశానండి, అది కనుక మీరు ఎవరైనా చూస్తే ఆ లైవ్ వీడియోలో మైకు సరిగా సిగ్నల్స్ లేక లాగలేదు, సో సౌండ్ రాలేదని మాత్రం ఏమనుకోవద్దండి. కానీ ఆ వీడియో దగ్గర లైవ్ వీడియో చేసిన లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ లొకేషన్ వచ్చేసి డి భీమవరం అండి. ఎవరైనా చూడాలనుకుంటే ఆ లొకేషన్ దగ్గరికి ఫోటోషూట్ కానీ, పెళ్ళిళ్ళ సీజన్లో ఎవరైనా ఫోటోషూట్ లేదన్నా మెచ్చర్ ఫంక్షన్కి ఇలా ఎవరైనా షార్ట్ వీడియోస్ తీయాలనుకుంటే ఆ లొకేషన్కి వెళ్ళండి. సో వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.